గ్యాప్స్ పిల్లల్లో ఎందుకు వస్తాయంటే ఎముక స్పేస్ ఎక్కువగా ఉండి టీత్ స్పేస్ తక్కువగా ఉండి దానివల్ల వచ్చేదానికి టీత్ వచ్చేటప్పుడు స్పేస్ ఎక్కువగా ఉండి గ్యాప్స్ వస్తాయండి. దీన్ని చిన్న ఏజ్లోనే కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేసెస్ అని వేస్తాం. బ్రేసెస్ అంటే ఇప్పుడు రకరకాల బ్రేసెస్లో వచ్చున్నాయి. పాత రోజుల్లో మెటల్ బ్రేసెస్ అని ఉండేవి. ఇప్పుడు వాటి ప్లేస్లో వైట్ కలర్ సెరమిక్ బ్రేసెస్ అని వచ్చాయి. ఇంక ఇప్పుడు అలైనర్స్ అని తీసి పెట్టుకునే బ్రేసెస్ వచ్చినాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సో ఈ గ్యాప్స్ అని ఎంత ఉన్నా క్లోజ్ చేసుకోవచ్చు. సెకండ్, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, మిడిల్ ఏజ్లో ఎస్పెషలీ లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ జింజివిటిస్ అని వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 33% పాపులేషన్లో ఉంటుంది ప్రెగ్నెన్సీ జింజివిటిస్. సో ఈ ప్రెగ్నెన్సీ జింజివిటిస్ ఉందని వాళ్ళకి తెలియదు. ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. సో దీంట్లో చిగుర్ల నుంచి రక్తం రావడం, తర్వాత చిగుర్లు వాయడం, చిగుర్ల కింద సందులు ఏర్పడడం, చిగుర్ల ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. క్రమేణా ప్రెగ్నెన్సీ అయిన కొన్ని సంవత్సరాలకి ఆ ఇన్ఫెక్షన్ అది ఎక్కువై కింద ఉండే సపోర్ట్, ఎముక సపోర్ట్ని తినేస్తుంది. తినేయడం వల్ల పన్ను జారిపోతుంది, స్ప్రెడ్ అవుతాయి పళ్ళు, హైట్ రావడం స్టార్ట్ అవుతాయి, పంటి మధ్య సందులు స్టార్ట్ అవుతాయి, ఫేస్ కూడా ఈ పార్ట్ మారుతుంది ఎత్తొచ్చి. సో వీళ్ళకి బోన్ లాస్ ముందు ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్కి లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తాం. పళ్ళు క్లీన్ చేసి లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఫస్ట్ దూరం అవుతుంది. అది అయిన తర్వాత బోన్ లాస్ తక్కువగా ఉండి కింద ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే అది తీసి పెట్టుకునే బ్రేసెస్, అలైనర్స్ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు.